తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సర్వోదయ మండలి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు విగ్రహం నెలకొల్పాలని కోరుతూ కార్యక్రమాన్ని భీమవరం ప్రకాశం చౌక్ లో నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ ఆనాటి త్యాగదనులను భావితరాలకు తెలియజేసేలా ఆ మహనీయుల ఆశయాలు గుర్తు చేసుకోవాలని మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి ఆనాడే పాదయాత్ర చేసిన టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని భీమవరం ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే అంజుబాబు సహకారంతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా మాట్లాడుతూ ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా చేశారని, అటువంటి వారి విగ్రహాన్ని వెంటనే నెలకొల్పాలని కోరారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 9 దశాబ్దాల నాడు ఇదే ప్రాంతంలో ప్రకాశం పంతులు జెండా ఎగురవేశారని, ఆయన విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు. అనంతరం సర్ సివి రామన్ స్కూల్లో గాంధీజీ ఆశయాలపై పోటీలు నిర్వహించామని, 30వ తేదీన బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, పెన్మెత్స సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ సందర్భంగా మహానుభావులు ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్మరించుకుంటూ ఎంతో ఆనందదాయకం. అలాగే ఆ మహానుభావుడు భీమవరం వచ్చినప్పుడు ఎందరో మహనీయులు స్వాతంత్రోత్సవం భాగంగా ఆయన ఇక్కడికి వచ్చి జెండా ఎగరేశారు. అప్పటి నుండి ఈ సెంటర్ని ప్రకాశం చౌక్ అని పేరు పెట్టడం జరిగింది. తప్పకుండా దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రభుత్వాలన్నీ తప్పకుండా ఇక్కడ ఆ మహానుభావుడు విగ్రహం పెడతామని మాటిచ్చారు. కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే అంజుబాబు గారికి, అలాగే మా మేడం గారికి, అలాగే ఇతర పెద్దలకి మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ప్రకాశం గారి టంగుటూరి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి విగ్రహం పెడతామని హామీ ఇస్తున్నాం. తప్పకుండా నెరవేరుతాం. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తులందరినీ స్మరించుకోవాలనే ఉద్దేశంతో బాలికల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించాలని ఈరోజు ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని మరి విద్యార్థులు బాలికలతో కోరుతున్నాం. పెద్దలంతా కోరుకుంటూ వచ్చాం. మరి మహాత్మా గాంధీ ఆశయంతో ఇటువంటి మహానుభావులు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజెప్పాలని ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు ఇక్కడ జెండా ఎగరవేస్తే అప్పుడు బొబ్బతాల సుబ్బతాతరాజు గారు, నారాయణ రాజు గారు, పుట్టుమగల రామచంద్రరాజు గారు, చెరుకువాడ సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ తీసుకొచ్చి జెండా ఎగరేశారు. అప్పుడు ప్రజానీకం అంతా కూడా ప్రకాశం చౌక్ అని పెట్టారు. మరి గాంధీ ఆశయంతో ప్రకాశం చౌక్ పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రకాశం చౌక్ విగ్రహాన్ని స్థాపించాలని మరి చిన్నారులతోటి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకుని భావి తరాల్లో ప్రకాశం పంతులు గారిని తెలియజెప్పాలని తెలియజేస్తూ మన జాతి రత్నంలో ప్రకాశం పంతులు గారు ఒకరు. ప్రకాశం పంతులు గారు భీమవరం పట్టణం విచ్చేసినప్పుడు స్వాతంత్ర్య ఉద్యమ సమరం సందర్భంగా ప్రకాశం చౌకలో జెండా ఎగరేసి స్వాతంత్ర్యానికి నాంది పలికినటువంటి మహనీయుడు. భీమవరం సంబంధించిన పరిసర ప్రాంత పెద్దలందరూ కూడా స్వరాజ్య ఉద్యమంలో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని మరి గుర్తించి మరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి గాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం మనకి 1950 జనవరి 26న మొట్టమొదటిగా మనం జరుపుకున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని తిరిగి అమల్లోకి వచ్చింది బ్రిటిష్ వదిలేసి వెళ్ళిన తర్వాత. బ్రిటిష్ పోరాటంలో ఎందరో మంది మన స్వాతంత్ర సమయోధులు పోరాడారు. వారిలో ఒకరు ప్రకాశం పంతులు గారు. ఆయన మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి జెండా ఎగరేసినప్పుడు ఇక్కడ ప్రకాశం చౌక్ అని పేరు వచ్చింది. అలాగే మరి రాబోయే కొన్ని రోజులు ఇక్కడ ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. మండల కేంద్రమైన ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డీ సిఎస్వి రెడ్డి అధ్యక్షతన జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా తరగతులు సోమవారం మండల సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ది ప్రణాళిక రూపకల్పన ఎలా చేయాలో వివరించారు. అనంతరం ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతోనే గ్రామ అభివృద్ది సాధ్యపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీడీఓ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేయబడిన జీపీడీపీ 25-26 అనే మరి ఈ కాన్సెప్ట్ మీద ఇది గౌరవ ఎంపీటీసీలకు, సర్పంచులకు, జడ్పీటీసీలకు నిర్వహించబడవలసి ఉన్నది. అయితే మరి మొన్న ఎమ్మెల్సీ కోడ్ వల్ల వీరికి నిర్వహించబడలేదు. ఆ కార్యక్రమ సమావేశమే ఇప్పుడు మేము ఏర్పాటు చేయటమైంది. మరి ఈ జీపీడీపీ ఈ 17 గోల్స్లో మెయిన్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్న 19 గోల్స్ దాని మీద
మేము మరి ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. దీని మీదే మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జీపీడీపీ కార్యక్రమం మరి నిర్వహిస్తుంది. కాబట్టి దీన్ని గ్రామ స్థాయిలో మన పంచాయతీలు గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటం ఈ నెల లోపు, తర్వాత మండల స్థాయిలో ఈ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి నిర్ణయ యాప్ల్లో అప్లోడ్ చేయటం, ఫైనల్గా మరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కూడా వారి యాప్లో అప్లోడ్ చేస్తే ఇక్కడితో ఈ కార్యక్రమం అవుతుందంటే తద్వారా మనం ఇందులో ఏదైతే మనం వర్క్స్ ఐడెంటిఫై చేసామో ఆ వర్క్స్ ప్రకారం భవిష్యత్తులో వాటికే పేమెంట్ వస్తాయి. కాబట్టి మరి అందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు అంతా కూడా మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మౌలిక సదుపాయాలు వాటిల్ని ముందుగా ఐడెంటిఫై చేస్తూ తద్వారా ఈ జీపీడీపీ అభివృద్ధి ప్రణాళిక అనే ఈ కాన్సెప్ట్ తయారు చేసుకుంటే భవిష్యత్తులో దీని ప్రకారమే మన ప్రభుత్వాలు కూడా ముందుకెళ్ళే పరిస్థితిలో ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు అంటే ఈ జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ మీద గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీ సభ్యులకు, మరి మన జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి అందరికీ కూడా ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల గౌరవ ప్రజాప్రతినిధులకి మినహాయించి మిగతా మండల్ లెవెల్ ఆఫీసర్స్కి, అలాగే సచివాలయం సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులందరూ కూడా దీని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా అంటే ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచులందరికీ కూడా ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 17 గోల్స్, అలాగే 9 థీమ్స్ ఉన్నాయి. అలాగే ఈ జీపీడీపీకి సంబంధించినటువంటి ప్లాన్ ఏ రకంగా తయారు చేయాలి, ప్రజలందరినీ ఏ రకంగా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాల మీద కూడా, అలాగే ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో 9 థీమ్స్ మీద, అలాగే ఈ 17 గోల్స్ మీద కూడా అందరికీ కూడా ఈ అవగాహన అనేది గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈరోజు క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ జీపీడీపీ ప్లాన్ అప్రూవల్ అవుతుందో అదే మనం రాబోయే కాలంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి ముందుగా లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోవాలని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ కెవి సుబ్బరాజు అన్నారు. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10th క్లాస్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదని అన్నారు. కలిగొట్ల గోపాల శర్మ, సత్యనారాయణరాజు క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి శాఖ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు, మండల కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, మండల కన్వీనర్ కొమ్మన నాగబాబు, హెచ్ఎంవై రామలక్ష్మి, మధు, శ్రీనివాస్, సూర్యకుమారి, పద్మావతి, ఉమారాణి పాల్గొన్నారు. 10th క్లాస్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు, బహుమతులు అందజేశారు. ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ తరపున ఉండి జడ్బీ హై స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరాజు గారు, అలాగే గోపాల్ శర్మ గారు, సత్యనారాయణరాజు గారు చక్కటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారు. విద్యార్థులను బాగా ఆకట్టుకున్నారు. ఈ విద్యార్థుల్లో కొద్ది శాతమైన ఈ స్పీచ్ ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకుంటే మేము నిర్వహించిన ఈ కార్యక్రమం సక్సెస్గా మేము భావిస్తాం. ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు చేయటానికి మాకు మానవతా శాఖ తరఫున ప్రేరణగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామీణ విద్యార్థులైనా కానీ వాళ్ళు సరైన లక్ష్యాలు పెట్టుకుని చదువుకునే పద్ధతులను కనుక వాళ్ళు ఆచరించినట్టయితే ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఈ మృదు స్వభావాలు, ఈ సాఫ్ట్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళు ముందు కూడా జీవితంలో విజయం సాధిస్తారు. ఈరోజు మా పాఠశాలలో మానవతా సంస్థ తరఫున పిల్లలకి సాఫ్ట్ స్కిల్స్, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అనేటువంటి అంశాలపై చక్కటి స్పీచ్లను ఇచ్చారు. పిల్లలందరూ ఉత్తేజితులై తమ లక్ష్యాలను చేరుకోవడం కోసము ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉండి మానవతా సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గత 4 సంవత్సరాల నుంచి ఉండి హై స్కూల్లో ఈ మానవత కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్నాం. చక్కగా పిల్లలు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హెడ్ మాస్టర్ మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రస్తుతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రూల్స్ ను అతిక్రమిస్తూ ప్రమాదాల బారిన పడడంతో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయని, దీని నివారణకై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సక్రమమైన మార్గంలో ప్రయాణం చేయాలని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, విద్యార్థులతోనే కొంతవరకు సాధ్యమవుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఎస్ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎస్పీవి సత్యనారాయణ, ఏఎస్పీ తేజ, ట్రాఫిక్ ఎస్ఐ గగారిన్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణితో రూల్స్ ను అతిక్రమిస్తూ ఎంతో విలువైన ప్రాణాలను ప్రమాదాల బారిన పడి పోగొట్టుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మనతో పాటు మన కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు గాని, ద్విచక్ర వాహనాలదారులు గాని తగు జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేయాలని పలు సూచనలు జారీ చేశారు. డాక్టర్ హనుమలక్ష్మి విద్యార్థులకు ప్రథమ చికిత్సపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు, ఏవో జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఫాలో అవ్వడం మంచిదని చెప్పి చెప్తున్నాను. ప్లస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద ఫైన్ వేసినా, కేక వేసినా, కోపం వచ్చి వచ్చినా కూడా మీ రక్షణ గురించి ఫ్రీగా తెలుసుకోండి. దానివల్ల మాకు ప్రత్యేకమైన ఆదాయం కానీ గవర్నమెంట్ కానీ ఉపయోగం లేదు. మీ ప్రాణ రక్షణ కోసం మేము చిరాకు పడినా, కోపడినా, మీకు ఫైన్ వేసినా కూడా. కాబట్టి మన సార్ చెప్పినట్టుగా రోడ్డు భద్రత గురించి పూర్తిగా అర్థమైంది కాబట్టి దాన్ని అనుసరించి మీ సురేష్ ప్రాణాలను కాపాడుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఇది ఎవ్రీ ఇయర్ రహదారి భద్రతా వారోత్సవాలు కానీ మాసోత్సవాలు కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ మాసంలోనే జాగ్రత్తగా ఉండాలని కాదు, జస్ట్ ఇది రిఫ్రెష్మెంట్ కోర్స్ లాగా అనమాట. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సంవత్సరానికి ఒకసారి ఎడ్యుకేట్ చేయటం, ఎన్ఫోర్స్ చేయటం, పూర్తి చేయటం అన్నమాట. యాక్సిడెంట్ అనేది స్వయం కృపాధారాలంటే చూడండి, మన తప్పుల వల్ల జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం అంత తప్పే, సెల్ ఫోన్ మాట్లాడటం అంత తప్పే, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం అంత తప్పే. ఇవన్నింటి వల్ల యాక్సిడెంట్ జరిగితే దాన్ని యాక్సిడెంట్ కింద లెక్క రాదు. యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కింద లెక్క. మనం జాగ్రత్తలు తీసుకోకుండా జరిగితే అది యాక్సిడెంట్ కింద లెక్క రాదు. దురదృష్టం ఏంటంటే జరిగి తీసుకోండి. అలాగే కొంచెం డ్రైవింగ్లో డిసిప్లిన్ ఉండాలి. మీరు యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది నాకు ఐడియా ఉంటుంది జనరల్గా. అలాగే రోడ్డు డివైడర్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళకుండా ఆపోజిట్ డ్రైవింగ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. స్టూడెంట్ అనేవాడు ఒక రోడ్ మోడల్ లాగా ఉండండి ప్లీజ్. అలాగే రైల్వే క్రాసింగ్స్ దగ్గర అది మాటల్లో వర్ణించలేమన్నమాట. స్టూడెంట్స్ కి అవగాహన కలిగించడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన జీవితం చాలా విలువైనది. మనం జీవించుకుంటే అద్భుతాలు చేయగలం. అటువంటి జీవితాన్ని మరి ఇటువంటి రోడ్ యాక్సిడెంట్లు పాలయ్యి మనం ఏదైతే రూల్స్ పాటించక ఈ రాంగ్ డ్రైవింగ్ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ ఏదైతే చేసి మనం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మన మీద ఆధారపడేటువంటి ఫ్యామిలీస్, మీ మీద మీ విద్యార్థులు, మీ మీద మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ వాళ్ళంతా మీ మీద కోటి ఆశ పెట్టుకుంటారు. ఆ సిగ్నల్స్ ఏంటనేది ఒకసారి అందులోకి వెళ్ళాయి. అది కూడా మనకు సబ్జెక్టు. ప్రతిదీ కూడా మార్కుల కోసం చదువు కాదు. 100కి 100 వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళ స్టూడెంట్ సరైన విద్యార్థి కాదు. అన్ని రకాల చట్టాలు తెలుసుకోవాలి, రూల్స్ తెలుసుకోవాలి, మనం ఎలా సేఫ్టీకి ఇంటికి ఎలా తెలుసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అలాగే వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ ఉత్సవాలు చేస్తూ ప్రజల్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మీరు మీ తల్లిదండ్రులకు చెప్పగలరు. ప్రివెంట్ చేస్తూ కాషియస్గా డ్రైవ్ చేయగలరా ఎవరైనా? అందులో తెలియదు, ఎవరు ఏం చెప్తారో తెలియదు, ఏ ఉద్దేశంలో ఫోన్ చేస్తారో తెలియదు. వన్స్ చిన్న డైవర్షన్ చాలు. డైవర్షన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ సీరియస్గా చెప్తారు కాబట్టి
వెల్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే ఆఫ్ కోర్స్ కంపేర్ టు మెనీ మూవీస్ అలా క్రిటికల్ ప్లే చేస్తారు. జరుగుతూ ఉంటుంది. మన చేతిలో ఉండి మనం మోల్డ్ చేయగలిగి కంక్లూడ్ చేయగలిగే పెద్ద టాస్క్ ఏంటంటే బీ కాషియస్ while driving your vehicle. So thank you sir for choosing our college on this auspicious occasion. We give you your valuable messages. Thank you very much. Thank you for the department team, to the entire team, media and our transportation in charges, to each and everyone. Thank you once again. Now it's time to felicitate our chief guest. I request all the students to stand up to your respective. ఎన్సీసీ క్రమశిక్షణకు మారుపేరని దేశభక్తిని ప్రేరేపిస్తూ సమాజంలో ప్రజారక్షణ బందోబస్తులో కూడా ఎన్సీసీ క్యాడెట్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముగ్గురు భీమవరం ఎన్సీసీ క్యాడెట్లు బి లీలాశంకర, బి రాంబాబు, సిహెచ్ వంశీలు పాల్గొని అవార్డులు పొందిన సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు ప్రశంసా పత్రాలు అందజేశారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలోని ఎన్సీసీ క్యాడెట్లు అనేకసార్లు ప్రభుత్వం ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని ఈ ఏడాది కూడా ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని ప్రతిభా అవార్డులను అందుకోవడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. మేజర్ డాక్టర్ వీరయ్య, చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో 2 కేటగిరీల్లో ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు ప్రభుత్వ అవార్డులు సాధించారని తెలియజేశారు. టిఎన్ఆర్ కాలేజీ ఎన్సీసీ క్యాడర్ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో విజయవాడలో పాల్గొని వారి సత్తా చాటారు. వారికి మనందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. వారికి అభినందిస్తూ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో ముందుంటుంది. మరి ముఖ్యంగా మన జరిగిన పెరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నర్ నారా లోకేష్ గారు నలుగురు సమక్షంలో ఈ క్యాడెట్స్కి మొత్తం 55 మంది మీద వీళ్ళకి రావడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు సంపూర్ణంగా ఆశీర్వదించి పంపించినారు. ముఖ్యంగా మన బాంబే సీట్ బాబురాజ్ గారు ఈ ఎన్సీసీ క్యాంప్స్ ప్రతిసారి కూడా ఆర్థికంగా మాకు సహకరిస్తున్నారు. మరి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి, బాబురాజ్ గారికి ప్రత్యేక విజయవాడలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని సత్తా చాటారు. వీళ్ళ యొక్క కృషికి మన లోకల్గా ఉండేటటువంటి మా కళాశాల యాజమాన్యం, అలాగే మన ఎమ్మెల్యే గారు, తదితరులు పెద్దలందరూ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. సో విజయవాడలో అత్యంత గర్వకారణంగా జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగినటువంటి గణతంత్ర వేడుకల్ని వాళ్ళు పాల్గొని మన భీమవరం సత్తా చాటినందుకు మన ఎమ్మెల్యే గారు ఎన్సీసీ క్యాడెట్ని ప్రత్యేకంగా అభినందించినందుకు, అదేవిధంగా వారికి సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ఎన్సీసీ క్యాడెట్స్ తరఫున, అదేవిధంగా కళాశాల తరఫున ప్రత్యేకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి జార్ఖండ్లోని బొకారో ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. రాజ్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయం. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబును పరామర్శించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం యూత్ క్లబ్ లో కనుమూరు సూర్యనారాయణరాజు మెమోరియల్ జాతీయ స్థాయి అండర్-16 బాల బాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.